హలో గాయ్స్! మేము ఇవాళ సిటీకెళ్తున్నాం ఫైర్ వర్క్స్ చూద్దామని. సో, ఇంటి దగ్గర నుంచి కార్ తీసుకొని స్టేషన్‌కెళ్ళి, స్టేషన్‌లో కార్ పెట్టి, అక్కడి నుంచి 2 ట్రైన్స్ మారి మనం డెస్టినేషన్ పాయింట్‌కైతే ఎళ్తాము. మేము ఇప్పుడే స్టేషన్‌కి రీచ్ అయ్యాం. అందులో ఉన్నయన్నీ జస్ట్ స్నాక్స్ కొన్ని కోక్స్ ఇట్లాంటివన్నీ స్టఫ్ అంతుంది. ఎందుకంటే మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి స్నాక్స్ అనేది కంపల్సరీ. సో, సిటీలో ఈ ట్రైన్స్ అనేది చాలా అంటే చాలా బావుంటాయి. నేను యూజువల్‌గా ఎవ్రీడే అయన్నీ స్నాక్స్. నేను యూనివర్సిటీకి ఈ ట్రైన్స్‌లోనే ఎళ్తాను. సో, చాలా అంటే చాలా బావుంటాయి. ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చింది. సో, ఈ ట్రైన్ ఎక్కి 1 అవర్ జర్నీ చేశాక సెంట్రల్ అనే ఒక స్టేషన్‌లో మనం దిగి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని మనం వ్యూ పాయింట్‌కైతే ఎళ్తాము. సో, ఈ ట్రైన్స్‌లో నేను ఇందాక చెప్తున్నట్టు చాలా అంటే చాలా బావుంటాయి. సీట్స్ గూడా చాలా నీట్‌గా ఉంటాయి. ట్రైన్ చాలా నీట్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని సిటీ వ్యూస్ గానీ, నేచర్ వ్యూస్ గానీ చాలా బావుంటాయి. యూనివర్సిటీకి నేను ఈ ట్రైన్ ఎళ్తాం. 1 అవర్, 1 ½ అవర్ జర్నీ అయితే పడుతుంది నాకు డైలీ. ఇప్పుడే సెంట్రల్‌కైతే రీచ్ అయ్యాం. అక్కడి నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని మన డెస్టినేషన్ పాయింట్‌కైతే వెళ్ళాం గానీ, అది క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ చెక్ ఇన్ సెక్యూరిటీది ఇదంతా జరుగుతూ ఉంటుంది. మనం ఏమైనా తెస్తున్నామా ఏంటి అనేది. మేమేమో ఉరుకుతున్నాము. మనకి స్పాట్ దొరుకుతుందో లేదో అని. ఎట్ ది ఎండ్ ఒక ప్లేస్‌కైతే వచ్చాము. ఒక పార్క్‌లోకి హార్బర్ బ్రిడ్జ్ పక్కన. వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ 4:00, 5:00 వచ్చిన వాళ్ళు. మధ్యలో కొన్ని యాక్టివిటీస్ ఇట్లా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు వాళ్ళంతా. సో, ఈ స్పాట్ కోసం వాళ్ళు 4:00, 5:00 వచ్చి వాళ్ళు కర్చీఫ్ ఏసేసుకొని ఇంక అక్కడే ఉంటారు. ఎండైనా, వానైనా అదే ప్లేస్‌లో ఉంటారు గానీ కదలరు. ఐ మీన్ మంచి వ్యూ దొరకాలి కాబట్టి వాళ్ళు ఆ మార్నింగ్ వస్తారు. ఇది ఈవినింగ్ 5:00, 6:00 వ్యూ. చాలా అంటే చాలా బావుంటుంది. సిటీలో హార్బర్ బ్రిడ్జ్ గానీ, ఒపేరా హౌస్ దగ్గర గానీ మనం వ్యూకి చూడాలనుకుంటే సన్‌సెట్ టైమ్ అప్పుడు చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకొక ఫ్యూ మినిట్స్‌లో మనకి 9:00 ఫైర్ వర్క్స్ జరుగుతుంది. సో, అది ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నా. ఇది 9:00 ఫైర్ వర్క్స్. ది బెస్ట్ ఫైర్ వర్క్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళొస్తారు. అదర్ కంట్రీస్ వాళ్ళు గూడా వస్తారు. ఓన్లీ పర్టిక్యులర్‌గా ఈ ఫైర్ వర్క్స్ చూద్దామని. అలా అందులో నేనొక్కడిని. సో, గైస్ మనకి 9:00 అండ్ 12:00కి 2 ఫైర్ వర్క్స్ జరుగుతాయి. సో, ఇప్పుడు మనకు కనిపించేది 9:00 ఫైర్ వర్క్స్. సో, ఇది 9:00 ఫైర్ వర్క్స్ అయిపోయింది. ఇది అయిపోయిన 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత 12:00కి ఫైర్ వర్క్స్ గూడా జరుగుతుంది. అది గూడా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు 12:00 ఫైర్ వర్క్స్. ఇది ది బెస్ట్ ఫైర్ వర్క్స్ ఇన్ ద వరల్డ్. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు చూసారు అక్కడ సిడ్నీ అనేది వచ్చింది. సో, అట్లా వాళ్ళు డెకరేట్ చేసి మొత్తం ఐ మీన్ మస్తు చేస్తారు ఫైర్ వర్క్స్ అయితే ఇక్కడ. నేను చిన్నప్పుడు అంటే 10థ్‌లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఇది చూద్దామనే డ్రీమ్ ఉండేది. సో, ఎట్ ది ఎండ్ అది ఫుల్‌ఫిల్ అయింది ఈరోజు. లక్కీగా మాస్టర్స్ కోసం వచ్చాము, ఫైర్ వర్క్స్ చూసాము. ఇదంతా ఒక డ్రీము, ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఉంది లైఫ్‌లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. లైక్ సిడ్నీ వరకు రావాలంటే చాలా కష్టపడ్డాము మాస్టర్స్ చేయాలి అని. సో, ఆ ప్రాసెస్ అయిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఎట్ ది ఎండ్ 2025లోకి వచ్చి ఆ బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ చూస్తూ చాలా అంటే చాలా మెమరీస్ ఇచ్చింది. ఆ రోజు మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇందులో చాలా అంటే చాలా వాళ్ళు టైప్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ చేశారు. మీకు లాస్ట్‌లో ఒకటి చూపిస్తాను. సముద్రం లాంటిది వస్తుంది. అదైతే హైలైట్ అంటే హైలైట్ మొత్తం షోలో. వీళ్ళు ఇక్కడ అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు టికెట్స్ కొనుక్కుంటారు ఒపేరా హౌస్ దగ్గర వాటి దగ్గర. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ స్పాట్స్ మిస్ అవ్వద్దు ఫైర్ వర్క్స్ అనేది. సో, మాకు లక్కీగా అంటే లక్కీగా దొరికింది. మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆ ఫైర్ వర్క్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లైటింగ్స్ గానీ, ఆ క్రాకర్స్ గానీ అయన్నీ గూడా వర్త్ అనిపిస్తుంది. మనం మార్నింగ్ నుంచి అంత ఇబ్బంది పడుకుంటూ చేశాము. వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు అసలైనది వస్తుంది ఫైర్ వర్క్స్. ఇది హైలైట్ అంటే హైలైట్. అసలు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. నార్మల్‌గా చూస్తుంటే అస్సలు మనం వర్త్ అనిపిస్తుంది. ఇందాక అన్నట్టు మార్నింగ్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసి, అంత కష్టపడుకుంటూ ఎండలో ఉండి ఈ మూమెంట్ కోసం కదా మనం ఇంత చేశాము అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఇంకోటి చెప్పాలంటే ఇది ఒక్క సైడ్ వ్యూనే. ఇంకో సైడ్ వ్యూ ఉంది. ఒపేరా హౌస్ దగ్గర నుంచి ఇంకో వ్యూ ఉంటుంది. మొత్తం
మొత్తం ఆ హార్బర్ బ్రిడ్జు అండ్ అప్పర్ హౌస్ సరౌండింగ్స్లో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒక్క వ్యూ నుంచే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. నేను కానీ మా తమ్ముడు కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. సో ఎట్ ది ఎండ్ 2025లోకి అయితే వచ్చేసాం. ఇది ఫైర్ వర్క్స్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్తున్నాము. సో చూడండి మీరు, ఇది ఓన్లీ మేము వచ్చిన వ్యూ పాయింట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇట్లా ఒక 5, 6 ఆర్ 7 వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో అది గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.